ఏమైంది మామ? పార్ట్ 2 స్టార్ట్ చేద్దామా మరి? పార్ట్ 2 మామ. నువ్వు చేద్దామంటే చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 కూడా మంచిగానే వీడియోస్ వచ్చినాయి, మంచిగానే ఉంది. చేద్దామంటే పార్ట్ 2 కూడా చేసేద్దాం. కెమెరా స్టార్టా? స్టార్ట్. దూరం పోనా? ఈ ఫ్రేమ్ ఓకేనా? సరిపోద్ది. ఫ్రేమ్ ఎనఫ్. ఓకేనా? మోర్ దెన్ ఎనఫ్. మోర్ దెన్ ఎనఫ్. హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఈశ్వర్ అన్ఫిల్టర్డ్. మామ నేను వీడియో చూసి లేదా, జస్ట్ అది ఇంట్రడక్షన్ మాత్రమే. ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ వీడియో దేని గురించి తీస్తున్నామంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 2025. 2025లో ఏమేం చేసినా, 2025లో ఏం చేయబోతున్నా అనేది మాత్రమే ఈ వీడియో. ఇంకా నేను చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను వచ్చేసి నిన్ననే అంటే పార్ట్ 1లోనే చెప్పేసిన. పార్ట్ 1లో ఎక్కడెక్కడ ఏం చేసినా, ఏంది ఎవరితో ఎట్లున్నా అనేది కూడా ఎవరెవరు పరిచయం అయ్యారు నా లైఫ్లో, కంటెంట్ స్టార్ట్ చేసినాక అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియో చెప్పిన 24th May 2025 అయితే మనం ఆ యొక్క కంటెంట్ ఫస్ట్ వీడియోనైతే అప్లోడ్ చేసినాం. అప్లోడ్ చేసినాక రీచ్ మంచిగానే పోయింది. రెస్పాన్స్ ఎట్లా వచ్చిందంటే నిన్న వీడియోలో చెప్పేసిన. ఏమని చెప్పినా అంటే జస్ట్ మా అమ్మ వాయిస్ చూసుకో, చేసి ఎడిటింగ్ చూసుకో అని అన్నారు. అది 100% ఇప్పుడు నాకు చాలా ఇంప్రూవ్ అయింది. బయట వాళ్ళు కూడా చాలా వచ్చేసి ఎట్లా అంటే హైదరాబాద్కి వెళ్ళాక కాలేజ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా చాలా మంది కాల్ చేసి మా అమ్మ నీ కంటెంట్ చాలా బాగుంది తీయి, అది ఎవరికి అర్థమైతే లేదో, అది ఎక్కడికి రీచ్ అయితే లేదో మనకు తెలియదు, కానీ కంటెంట్ మాత్రం చాలా బాగుందని మాత్రమే రివ్యూస్ ఇచ్చిళ్ళు మామ. ఓకే, ఇదంతా చూసిల్లు కదా. ఇదంతా చూసినాక ఇక్కడ వరకు ఏం అర్థమైందో ఇప్పుడు ఒకసారి కామెంట్ అయితే చేసుకోర్రి. ఇంకా ఫస్ట్ మనం చెప్పాల్సుకుంది ఏంటంటే, నిన్న చెప్పినాం కదా హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ అని. మన లైఫ్లో ఫస్ట్ హ్యాపీ కాబట్టి ఫస్ట్ హ్యాపీ మూమెంట్సే షేర్ చేసుకుందాం. ఫస్ట్ షేర్ చేసుకునే ముందు ఎండ మస్తు పైకి వచ్చింది, ఫేస్ బ్యాక్గా పడుతుంది. నా ఫేస్ నా ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ ఉన్నాడంటే జస్ట్ లొకేషన్ చేద్దాం మామ. ఇటు తిప్పు మామ చూసిల్లు కదా హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్. ఇంకా చెప్పుకోవాలని ఉంది. వీడియో లాగ్ అవుతుంది, మీరు మళ్ళీ ఏమన్నా అంటారని నేను చేస్తున్నా కానీ పార్ట్ 3 ఉంది మామ. జస్ట్ పార్ట్ 3 ఆప్షన్ లేదు. ఇది వీడియో ఎట్లుందో రెస్పాన్స్ చూస్తే పార్ట్ 3 100% అప్లోడ్ చేస్తా మామ. మనం కంటెంట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి హ్యాపీ మూమెంట్స్ చాలా అయినాయి, సాడ్ మూమెంట్స్ చాలా అయినాయి. చెప్తాను కదా. ఫస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే, చాలా మంది ఇంటర్వ్యూస్లో చెప్తారు కదా, నేను కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా మంది ఇగ్నోర్ చేసలేదు. బట్ నన్ను అయితే ఎవరు అట్లా ఇగ్నోర్ చేయలేదు. సపోర్ట్ చేసిళ్ళు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిళ్ళు. ఫస్ట్ వీడియోకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, మామ వీడియో చాలా బాగుంది, నువ్వు తీద్దామని ఫిక్స్ అయినావు కాబట్టి ఎడిటింగ్ చూసుకో మామ, వాయిస్ ఓవర్ చూసుకో మామ అని చెప్పిళ్ళు. అప్పుడు స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పటి వరకు అయితే నా ఎడిటింగ్ స్కిల్స్ అయినా కానీ, వాయిస్ ఓవర్ అయినా కానీ, ఫేస్ టు ఫేస్ రియాక్షన్స్ అయినా కానీ, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీకు అందియనీకి నేను చాలా కష్టపడుతున్నా మామ. కష్టమే మీరు చూడరు కానీ మీరు చేసే హెల్ప్ ఏంటంటే జస్ట్ ఒక లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ మామ. ఇందులో కూడా మన ఛానల్ ఏమంత రీచ్ పోకున్నా కానీ, వ్యూస్ ఏం రాకున్నా కానీ, అప్పుడు స్టార్ట్ చేసినాక 3 monthsకే మనమైతే కుబేరా మూవీ వచ్చింది. ఆ కుబేరా మూవీలో ఆ సాంగ్ ఉంటుంది కదా నా కొడుక, అదైతే మనం తీసినాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు కుబేరా సాంగ్ మనకు ఇప్పుడు టాపిక్లు ఎందుకు వచ్చిందంటే, ఎవరైనా కానీ మినిమం ఒక ఫేమ్ వచ్చినాకనో, మంచి ఒక సబ్స్క్రైబర్స్, మంచి ఒక రీచ్ పెరిగినాకనో కానీ సాంగ్ షూట్ చేస్తారు. కానీ నేను మాత్రం ఆ రీచ్ ఏం లేకున్నా కానీ, పాజిటివ్ రియాక్టింగ్ అప్పుడు ఏం లేకున్నా కానీ యూట్యూబ్లో ఫుల్ సాంగ్ చేసి అప్లోడ్ చేసిన అప్పుడు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బ్రో నీలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, తీయి బ్రో బయటికి తీయి అని అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా చాలా మంది నా టీం మెంబర్స్ అయితే చాలా మంది హెల్ప్ చేసిళ్ళు. ఎడిటర్గా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎడిటర్ కెమెరామ్యాన్స్ అందరూ ఫ్రెండ్సే. బట్ ఎట్లా అంటే ఏం ఆశించకుండా వచ్చిళ్ళు నా కాడ, మామ తీద్దామని కూడా చాలా మంది వచ్చిళ్ళు. ఎడిటర్ నేమ్ వేస్తా, ఎడిటర్ ఫోటో వేస్తా, కెమెరామ్యాన్ ఫోటో, కెమెరామ్యాన్ నేమ్ కూడా వేస్తా, అందరు నేమ్స్ వేస్తా. చూసుకోండి మీరైతే. మనం ఈ టాపిక్ మాట్లాడుకునే లోపు అందరు నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా చేసిళ్ళు. ఫస్ట్ నేను సాంగ్ చూపించింది మాత్రం ఇన్ఫ్లుయెన్సర్ రమ్యక్కకి చూపించిన. అక్క అమ్మతో ఏం చెప్తున్నా బ్రో, ఆ రోజు నా చేతిలో ఫోన్ ఉంటే అక్క రియాక్షన్ నేను క్యాప్చర్ చేసి నేను వీడియోలో అప్లోడ్ చేస్తుండే, కానీ అప్పుడు నా చేతిలో ఫోన్ లేదు, అక్కకి ఇచ్చేసిన. అక్క ఫోన్ ఛార్జింగ్ పెట్టుండే. ఆ రోజు అక్కకు వీడియో చూపించినప్పుడు కూడా చాలా పాజిటివ్. ఎట్లా రియాక్ట్ అయిందంటే, అక్క కళ్ళకి నీళ్ళు వచ్చినాయంటే అర్థం చేసుకోండి. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ చక్రి బ్రోకి చూపించిన, బ్రో నిజంగా చాలా బాగా తీసినావు అని పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. తర్వాత ఇంట్లోకి వచ్చి అమ్మ నాన్న చూపిస్తే నిజంగా మంచిగా తీసినావు, నేను ఏమో అనుకున్నా కానీ చాలా బాగా తీసినావు అని అప్రిషియేట్ చేసిళ్ళు. ఇప్పుడు మనం ఇవన్నీ అయిపోయినాయి కదా, సాడ్ మూమెంట్స్కి వద్దాం. సాడ్ మూమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎవరైనా కానీ ఇంట్లో సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్కి సపోర్ట్ ఉంటుంది. కానీ బయట వాళ్ళు ఎట్లా అంటారంటే, వీడియోలు తీస్తుండా, ఏమైనా ఎదిగిపోతాడా బ్రో, ఎదిగదని అట్లా అయ్యానని ఇట్లా అయ్యానని కాదు. ఎందుకంటే నాలో ఒక టాలెంట్ ఉంది, నాకు యాక్టింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినా కానీ తప్పించి అంతకంటే ఏం లేదు. వీడు ఎదిగిపోతాడు తర్వాత మమ్మల్ని దేకడం కాదు. పార్ట్ 1 చెప్పిన ఈశ్వర్ అన్ఫిల్టర్డ్ ఎప్పుడైనా ఎన్ని ఫాలోవర్స్, ఎన్ని సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ స్టేబుల్గానే ఉంటాడు. మనిషితో ఎంత మాట్లాడాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలని అక్కడనే పెడతాడు బ్రో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ అన్ఫిల్టర్డ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ అన్ఫిల్టర్డ్.